ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైనా దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని రాయబడి ఉంది. ఈ వాక్యమును మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇర్మియా గురించి ఈ మాటను చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఈ ఇర్మియా గ్రంథమును మనం చూసినట్లయితే మనం చూస్తున్నాము, ఈ ఇర్మియా గురించి దేవుడు ఈ రీతిగా ప్రవచించాడు. ఎలా చెప్పాడంటే, మొట్టమొదటిగా రాయబడి ఉంది, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని. అంటే దానికి అర్థం ఏమిటండి? గర్భంలో, తన తల్లి గర్భంలో ఆయన రూపింపక మునిపే దేవుడు ఏం చేశాడంట? ఆయన తెలుసుకున్నాడంట. ఆయనని ఎరిగి తిని అని చెప్పి రాయబడి ఉంది. ఎలా ఎరిగాడంట? ఏమని ఎరిగాడంట? దానికి నెక్స్ట్ రాయబడి ఉంది, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే గర్భంలో రావడానికి ముందే ఆయనను ఎరిగి ఉన్నాడు. గర్భములో వచ్చిన తర్వాత, అంటే గర్భము నుండి బయలుపడక మునిపే, అంటే గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడంట? ఆయనను ప్రతిష్ఠించాడంట. ఏమని ప్రతిష్ఠించాడు? ఎలా ఏర్పరచుకున్నాడు అంటే ప్రవక్తగా. నెక్స్ట్ రాయబడి ఉంది, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని రాయబడి ఉంది. అంటే ఒక మానవుడు ఒక తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. రూపింపబడిన తర్వాత ప్రతిష్ఠించి ఉన్నాడు. ఇంకా ఆయన పుట్టిన తర్వాతనో లేదా ముందు కూడా మనం చెప్పవచ్చు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని అంటున్నాడు. అంటే ఇర్మియాను ఎలా దేవుడు నియమించాడంటే ప్రవక్త నియమించాడు. ఒకవేళ ఇర్మియా గురించి మాత్రమే దేవుడు ఇలా అంటున్నాడా అని ఒకవేళ చూస్తే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడును, ఆయా మనుష్యులు ఎట్టు వారు అగుదురో అది నిర్ణయం అయ్యేనో, తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడ జాలరు అని రాయబడి ఉంది. ఎక్లెసియాస్టస్ ఇంగ్లీష్లో ఎక్లెసియాస్టస్ 6:10 says, that which had been is named already and is known that it is man, neither may he contend with him that is mightier than he అని రాయబడి ఉంది. అంటే ఒక్కొక్క మనుషు ముందు ఉండినది బహుకాలము కిందనే తెలియబడెను. అంటే ఎలా తమిళ బైబిల్లో రాయబడి ఉందంటే, ముందు ఉండినది బహుకాలము కిందనే పేరు పెట్టబడెను అని చెప్పి ఒక తర్జుమాలో చెప్పబడి ఉంది. ఆయా మనుషులు ఎట్టివారు అగుదురో అది నిర్ణయమైన. అంటే మనం ఇప్పుడు ఇర్మియా గురించి మాత్రం కాదు, ఇక్కడ మనం ఏమేం చూస్తున్నామంటే, తల్లి గర్భములో మీరు రూపింపబడక మునిపే దేవునిలో ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. మీరు ఏమై పుడతారో, మీరు ఆడపిల్లగానో మగపిల్లగానో, ఇంకా అది మాత్రం కాదు, ఇంకా ప్రవక్తగానో, ఇంకా ఏమేం చెయ్యబోతున్నారనేది. ఒకవేళ ఈరోజు నా జీవితం చూసినట్లయితే, నేను పెళ్ళి అవ్వడానికి ముందు చాలా కలలు కన్నాను. కలెక్టర్ అయిపోవాలి, ఐపీఎస్ ఆఫీసర్ అయిపోవాలి, అది ఇదని. త్వరగా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత కష్టపడి చదివాను, ఎగ్జామ్స్ రాశాను. ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ అని, ఇంకొకసారి రైల్వే స్టేషన్లో వర్క్ అని, అట్లా ఇట్లా ఏదేదో నా లైఫ్లో వచ్చింది. కానీ చివరికి చూస్తే ఎంత నేను ప్రయాసపడినా కూడా చివరికి దేవుని సేవకుని సమర్పించుకోవడం ఒక సందర్భంలో జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెనుక తిరిగి చూడలేదండి. ఇప్పుడు 28 సంవత్సరం పైగా ఫుల్ టైం మినిస్ట్రీ చేయడానికి దేవుడు నన్ను ఏర్పరిచాడు. అదే రీతిగా మిమ్మల్ని కూడా, మీరు ఇప్పుడు ఏమై ఉన్నారో ఏదో యాక్సిడెంట్గా అది జరిగిపోలేదు. దేవుడు అనాది తీర్మానం మీరు ఈ రీతిగా ఉండడము, మీరు ఆ రీతిగా మీరు ఉండాలనేది దేవుడు మీరు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. సో థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రార్థించండి,
దేవుని యొద్ద కావాలంటే మొరపెట్టండి, మిమ్మల్ని సరి అయిన గమ్యంకు చేర్పించి దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా నీ బిడ్డలను దీవించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, నీ హస్తమును వారిపై ఉంచండి, వారిని దీవించండి, వారిని, వారి కుటుంబమును, వారి భవిష్యత్తును మీ చేతిలో పట్టుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.